మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అక్క బావా, ఎంత ఘోరం జరిగిపోయింది బావా. ఈ బాధని భరించడం నా వల్ల కావడం లేదు బావా. మాధవి అక్క ఈ ఇంటి దేవత ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది అనుకుంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందేంటత్తా? గుండెల్ని పిండేసే ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా తట్టుకుంటున్నారో. నాకైతే ప్రాణం పోయినంత పనైంది మామయ్య. ఏం చేస్తాం, అంతా మన ప్రారంభం. ఆ దేవుడికి మన మీద కనికరం లేదని సరిపెట్టుకోవాలి అంతే. అయ్యో ఎలా అక్క? మాధవి ఆచూకి తెలుసుకోవాలని హర్ష పిచ్చివాడిలా తిరుగుతున్నాడని తెలిసి మేము తట్టుకోలేకపోయామక్క. అందుకే మా ఊళ్ళో ఉన్న మహిమగల అమ్మవారికి పూజలు చేయించాం, పొర్లు దండాలు కూడా పెట్టాము. చివరికి ఇదా ఫలితం. ఊర్లో ఉండగానే మాధవి గురించి ఇంత దారుణమైన మాట విన్నాం. అక్కకి జరిగిన దారుణాన్ని తలుచుకుంటే నా గుండె ముక్కలైంది. తల్లి, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తున్నావు తల్లి? అమ్మవారిని నేను నిలదీసి అడిగానక్క. ఆపదలో ఉన్న వారిని కాపాడకపోతే నువ్వెందుకు, నీకు పూజలెందుకు అని కడిగి పారేశాను. నందిని, ఏమంటున్నారు మీరు? అయ్యో, ఈ ఇంటి దీపమే ఆరిపోయాక ఇక ఏమనాలక్క? బాబురావు, నీ గాని పిచ్చి పట్టిందా? అలా జరిగినా బాగుండేది మామయ్య. అక్క రైలు ప్రమాదంలో చనిపోయింది అంటే. నోర్మి, ఏం వాగుతున్నావే నువ్వు? మాధవికి ఏమీ కాలేదు. గండం గడిచి ఇంటికి చేరింది. నిజంగానా బావా? అంటే అక్క ఇప్పుడు ఇంట్లోనే ఉందా? నా మాట వినండమ్మా, కనీసం 4 ముద్దలైనా తినండి. వెళ్ళిపో. అమ్మా, ఇంకోసారి నా గదిలోకి వస్తే జాగ్రత్త. నా మాట కాదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, గుర్తుంచుకో. డౌటే లేదు, మాధవి అక్కే. ఎంతో మైల్డ్గా ఉండేది అలా వైల్డ్గా మారిందేంటి? మాధవి శవాన్ని నదిలోకి తోసేస్తే ఎలా బతికింది? బాపురే, తల తిరిగిపోతుంది. యదవ వీడి వల్లే చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉన్న రహీంబాయికి నాకు మధ్య దూరం పెరిగేలా ఉంది. నా కర్మ కొద్దీ దాపురించాడు. ఛ! జాన్, ఏరా తెచ్చావా? నువ్వు చెప్పాక తేకుండా ఉంటానా ఏంటి? అబ్బా, చాలా రోజులైనరా మందేసి.
ఇవాళ దీన్ని లాగించేయాలి. ఏంటి కథ? సిస్టర్ ఇంట్లో లేదా? లేదురా, పిల్లల్ని తీసుకొని పక్కూళ్ళో ఉన్న వాళ్ళ పుట్టింటికి పోయింది. మరి ఇంకే, మందుతో పాటు ఇదిగో పకోడీలు కూడా తీసుకొచ్చా, పండగ చేసుకో. వీడేంటి మందు బాటలు చూడగానే వచ్చాడు? వీడికి కూడా పెగ్గేసే అలవాటు ఉందా ఏంటి? ఏంట్రా ఆ సీసాలో ఏముంది? ఏంటి వీడికి మందు బాటలు కూడా తెలియదా? ఎవ్వరు లేరు, కాసేపు వీడితో ఆడుకుంటాను. చెప్పరే, ఆ సీసాలో ఉంది ఏంటి? ఇది విషం. ఒక్క గుక్క తాగితే చాలు, జుయ్యం అని ప్రాణం పోతుంది. యా అంతే. అమ్మో, అంత డేంజరా? చాలా చాలా డేంజర్. అందుకే నువ్వు దీన్ని ముట్టుకోవద్దు. సరే. లోపలికెళ్ళి ప్లేటు గ్లాసు తెచ్చుకోవాలి. ఇంకా నిలబడ్డావేరా, వెళ్ళు. పాపం జానీ గారు ఆ విషం తాగితే చచ్చిపోతారేమో. ఇలాంటి విషయాన్ని ఎవ్వరూ తాగకూడదు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడుతూ మాకు మేమే మహారాజు. ఏది నా మందు బాటలు ఏది? అది విషం అన్నారు కదా, అందుకే పగలగొట్టేశాను. ఏంటి, అంత ఖరీదైన మందు బాటిల్ని నువ్వు పగలగొట్టేశావా? ఎంత ఖరీదైనా విషం విషమే కదండి. ఒరేయ్, ఎంతో ఆశగా మందేద్దామని మందు బాటిల్ తెచ్చుకుంటే దాన్ని పగలగొడతావా? నిన్ను పగలగొడతావా? అనవసరం పగలగొడతావా? ఏం తప్పు చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? ఏం తప్పు చేశాడా? ఎంతో ఆశపడి తెచ్చుకున్న మందు బాటిల్ని పగలగొట్టేశాడు చూడు. ఏం కాదు చాచా, అది విషం సీసా. ఆ విషం ఒక్క గుక్క తాగితే చచ్చిపోతారని జాన్ గారే చెప్పారు. ఒరే తిక్కలోడా, నిన్ను. జాన్, నువ్వాగు. ఎందుకు అలా చేశావు? తను ఏం తాగితే నీకేంటి? ఏంటంటారేంటి? తను విషం తాగి చచ్చిపోతే అప్పుడు వాళ్ళ పిల్లలకి నాన్న లేకపోతే ఎలాగా? ఏంటో, తప్పుని తప్పని చెప్పినా తిడతారు, కొడతారు. ఎందుకో